అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక వండర్ జరిగింది. ఘోరమైన ఈ ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియా విమానంలోని 11A సీట్లో ప్రయాణిస్తున్న రమేష్ అనే వ్యక్తి మృత్యుంజయుడిగా నిలిచాడు. 38 ఏళ్ల రమేష్ ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డట్టు అహ్మదాబాద్ సిపి వెల్లడించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక వండర్ జరిగింది. ఘోరమైన ఈ ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియా విమానంలోని 11A సీట్లో ప్రయాణిస్తున్న రమేష్ అనే వ్యక్తి మృత్యుంజయుడిగా నిలిచారు. 38 ఏళ్ల రమేష్ ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డట్టుగా అహ్మదాబాద్ సిపి వెల్లడించారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క వ్యక్తిగా చెప్తున్నారు. అండ్ ప్రమాదం జరిగిన తర్వాత రమేష్ నడుచుకుంటూ వస్తుండగా గుర్తించినట్టు సమాచారం అందుతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక అద్భుతం జరిగింది. అత్యంత ఘోరమైన ఈ ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియా విమానంలోని 11A సీట్లో ప్రయాణిస్తున్న రమేష్ అనే వ్యక్తి ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచారు. 38 ఏళ్ల రమేష్ ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డట్టుగా అహ్మదాబాద్ సిపి వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత రమేష్ నడుచుకుంటూ బయటకు వస్తుండగా గుర్తించామని చెప్తున్నారు అధికారులు. ఇంత వందల కుటుంబాల విషాదం నింపిన ఈ ప్రమాదంలో బతికి బట్టకట్టిన ఏకైక వ్యక్తిగా రమేష్ అని చెప్తున్నారు అక్కడి అధికారులు. Lamb party? Lamb party? क्या भैया बता पैसेंजर Lamb party? क्या भैया बता पैसेंजर
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక అద్భుతం జరిగింది. అత్యంత ఘోరమైన ఈ ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియా విమానంలోని 11A సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మృత్యుంజయుడిగా నిలిచారు. 38 ఏళ్ల రమేష్ ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డట్టుగా అహ్మదాబాద్ సిపి వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత రమేష్ నడుచుకుంటూ వస్తుండగా అతన్ని గుర్తించినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి వందల కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ప్రమాదంలో రమేష్ ఒక్కరే మృత్యుంజయుడిగా నిలిచారు.